అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి పేదవారి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్థానిక 36వ డివిజన్ నందు పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సాధించిన ప్రగతి అమలు గురించి వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి పేదవారి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తుందని, ఏడాది కూటమి పాలనలో అన్ని వర్గాల వారు ఎంతో ఆనందంగా ఉన్నారని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువతకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతుండటంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నల్లూరి శ్రీనివాస్, ఆకెళ్ల ప్రసాద్, నల్లూరి తులసి, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, చాట్ల వీరబాబు, చికట్ల వాసు, సత్యంశెట్టి రాజేష్, ఉప్పులూరి వీరభద్రరావు, పొట్నూరి ధనలక్ష్మి, దారపు శ్రీను, పాపారెడ్డి, పెమ్మాడి సాయి ప్రసన్న, అట్లా మధుశ్రీ, కర్రి మహేష్, సరగడ గృహలక్ష్మి, లంక వరప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ చింత పేర్రాజు తదితరులు పాల్గొన్నారు. అమర్రాజు బ్యాటరీ పెడతారు కదా, మనకి అమర్రాజు బ్యాటరీ ఎప్పటి నుంచి ఉందండి? ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు అమర్రాజు బ్యాటరీ చిత్తూరు జిల్లాలో. కొన్ని వేల మందికి ఉద్యోగాలు. ఆ బ్యాటరీలు ఇక్కడికి వస్తే మన వాళ్ళు అమ్ముకుని 100 మంది బతుకుతారు డీలర్షిప్స్. అమర్రాజు బ్యాటరీ పెద్ద కంపెనీ ఇప్పటి నుంచి ఉంది, ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంది, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉంది, చంద్రబాబు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓటాలు అడిగితే భయపడిపోయి చిత్తూరు జిల్లాలో తీసి హైదరాబాద్ వెళ్ళిపోయి పెట్టుకున్నారు. అంటే అందుకే పారిపోయారు. అలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ ఉండుంటే ముఖ్యమంత్రిగా ఫ్యాక్టరీలన్నీ వచ్చినా పక్కన అభివృద్ధి జరిగిన పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు. పిల్లలు బ్రహ్మాండం చదివేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కడో బయట వస్తున్నాయి. అదే ఉద్యోగాలు ఇక్కడ రావాలి, వైజాగ్లో పెట్టాలి, విజయవాడలో పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆయన అందరూ ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ రాశారు. అలాంటిది కంపెనీ దూరం అయిపోయే పరిస్థితి. నేనేమంటారు, ఎప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మీరు అందరూ నెగ్గించారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, అన్ని శాఖలు కూడా, అన్ని మంత్రులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు అప్పులైపోయిన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు దగ్గరికి. ఇప్పుడు మనకి సంక్షేమం ఈరోజు చూడండి, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామమ్మా, ఒక పిల్లడికి కాదని చెప్పారు. గతంలో ఒక పిల్లడికి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా నలుగురుంటే నలుగురికి ఇస్తుంది, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తుంది, ఇద్దరుంటే ఇద్దరు, ఒకరుంటే ఒకరికి ఇస్తుంది. కానీ అక్కడక్కడ ఒకళ్ళు పడలేదు, అవి కూడా రాసుకోమన్నారు. ఇంటికి వస్తే రాసుకోండి, ఎవరికి రాలేదో తెలుసుకోండి, వాళ్ళకి కూడా మళ్ళీ ఇవ్వాలి. అలా పెన్షన్లు అందరికి ఇస్తున్నాం. అందరికి ఇచ్చినా అక్కడక్కడ రాలేదంటారు. ఎందుకు రాలేదు?